ద మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ చైతన్యరావు గారు మాట్లాడతారు. ఎవర్రా నాకోసం వస్తుంది సేమ్ డైలాగ్ నాది కూడా పేడని తెలిసిపోద్ది. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మెనీ ఫ్రెండ్స్, గుడ్ టు సీ యూ. కీడాకోలకు కలిసినాం, మళ్ళీ కలుస్తున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. వేరే షూట్కి వెళ్ళి వస్తున్నా, అదేదో శంకర్పల్లి అవతల ఉంది, 2.5 గంటలు పట్టింది. బట్ యా, మరొకసారి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ ఈజ్ మై లక్కీ చామ్, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కీడాకోలాతో ప్రూవ్ అయిపోయింది. అండ్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తరుణ్స్ వర్క్, తరుణ్స్ పర్సనాలిటీ, తరుణ్స్ చామ్ అండ్ ఆల్. సో ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్, ఇది కాన్సెప్ట్ టీజర్ మాత్రమే, అంటే సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఒక చిన్న కాన్సెప్ట్ టీజర్ ఇది. అది నేను ఐ వాజ్ కొంచెం హెసిటెంట్ ఉండే తరుణ్ని పిలవడానికి, బికాస్ ఈజ్ క్వైట్ బిజీ విత్ హిస్ వర్క్. ఇంకా కీడా నడుస్తుంది, ప్లస్ హీఈస్ ఆల్సో బిజీ విత్ అదర్ వర్క్స్. బట్ మా డైరెక్టర్ సంతోష్ వాజ్ సో అడమెంట్, నాకు తరుణే కావాలని ఎప్పటి నుంచో అడుగుతుండే. ఈవెన్ మైదర్ రెడ్డి గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, హీస్ నాట్ హియర్, హీ వాజ్ ఆల్సో వెరీ కీన్, తరుణ్ అయితేనే బాగుంటుంది, లేదు తరుణ్ కొంచెం బిజీగా ఉన్నాడు, ఇంకోరని ట్రై చేద్దామంటే, లేదు తరుణ్ ఇస్ ద న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్, వీ నీడ్ హిమ్ ఓన్లీ. ఎవరిని ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇన్ఫ్యాక్ట్ తరుణ్ వాజ్ ఇవాళ వేరే ఏదో పని ఉండే, హీ పోస్ట్ పోన్డ్ అది మా కోసము. సో థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కీడాకోలా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తనకి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు కీడాకోలాకి, బట్ ఐ వుడ్ లైక్ టు సే బిగ్ థ్యాంక్ యూ. అందరు జనాలు నన్ను కీడాకోలా ముందు ఒకలాగా, కీడాకోలా తర్వాత ఒకలాగా చూస్తారు. బట్ థ్యాంక్ యూ తరుణ్, యు ఆర్ అ లక్కీ చామ్ ఫర్ మీ అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. నువ్వు రావడము, ఇట్ మైట్ బీ ఒక గంట పని నీకు కానీ, బట్ ఫర్ పీపుల్ లైక్ అస్ ఇట్ ఈస్ హ్యూజ్ సపోర్ట్. చాలా ధైర్యం వస్తుంది నువ్వు వస్తే. ఈ సినిమా కూడా కీడాకోలా అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. చాలా బాగా తీసిండు సంతోష్, నాకు ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఇట్స్ నాట్ దట్ నేను అని కాదు, హర్ష, సునీల్ అన్న, శ్రద్ధా దాస్, మాల్వై, వీఆర్ ఆల్ లైక్ ది లీడ్స్ ఆఫ్ ద ఫిలిం. ఇట్స్ లైక్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్, అందరిది చాలా బాగుంటుంది. బట్ నాకు పర్సనల్గా ఐ లైక్ మా సుందరం మాస్టర్ హర్షాది. ఈ సినిమాలో ఇప్పుడు ఏవైతే మీమ్స్ వస్తున్నాయో, మాయా జిమ్కి వెళ్తాను మాయా మీమ్స్ లాగా, ఇందులో కూడా మీమ్ మెటీరియల్ అసలు మామూలుగా ఉండదు, ఓ మోనోలాగ్ ఉంటుంది హర్షాది. చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మ్యాడ్ అయిపోతారు ఆ మోనోలాగ్ చూస్తే. ప్రాబ్లీ ట్రైలర్లో వస్తుంది అనుకుంటా, ఐ డోంట్ నో, బట్ మూవీలో అయితే ఉంటుంది. అసలు ఎక్స్ట్రాడినరీ హర్షాస్ పర్ఫార్మెన్స్. అండ్ సునీల్ అన్న, శ్రద్ధా దాస్ వాళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్. అండ్ సునీల్ అన్న చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇందులో. అండ్ నాకు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ప్లేన్, అండ్ చాలామంది కనెక్ట్ అవుతుంది రియల్ లైఫ్లో. అంటే కిడ్నాప్ చేయడం కాదు, బట్ దిస్ గై స్ట్రగుల్ ఈజ్ వాట్ ఐ మీన్. రీ హెస్ గివెన్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్, చాలా పెద్ద లిరిక్ రైటర్స్ ఉన్నారు నాకు. సార్ థ్యాంక్ యూ సార్, రాంబాబు గారు, సాయి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ వెళ్ళిపోయారా రామ్జీ గారు, సార్ థ్యాంక్ యూ సార్, రామ్జీ శాస్త్రి గారు. మా సినిమాకి నా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్. బట్ యా, ఇది జస్ట్ కాన్సెప్ట్ టీజర్ అండి. టీజర్, ట్రైలర్, ఇంకా ప్రమోషనల్ కాంటెంట్ అంతా ముందు రాబోతుంది. ఎంత మేము ప్రమోషనల్ కాంటెంట్ చేసినా రెగ్యులర్ కన్వెన్షనల్ మెథడ్సే అవుతాయి ఇవన్నీ. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ విల్ రీచ్ టు ద ఆడియన్స్, అవంతా తెలియదు కానీ, బట్ ఒక మంచి సినిమా తీసాము, మాకు ఒక మంచి రిలీజ్ దొరికితే గనక ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే సినిమా. ఎందుకనంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. సో ఇది కూడా అందులో ఒక మంచి సినిమాగా ఉండిపోతుంది. టు బి వెరీ ఆనెస్ట్, వీఆర్ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ రిలీజ్, సో దట్ ఒక మంచి సినిమా ఆడియన్స్కి రీచ్ అవుతుందని. ఒక మంచి సినిమా చేసి కూడా అది ఆడియన్స్ దగ్గర తీసుకోలేకపోక, ఐ మీన్ వాళ్ళ దగ్గరికి చేరకపోతే సినిమా నడవదు. ఒక మంచి సినిమా ఫ్లాప్ అయితే ఇట్స్ ఈవెన్ మోర్ హర్టింగ్. సో ఐ వుడ్ సే I don't know how it happens, but we will try our best to bring this film to you guys. It's a kidnap crime comedy, so అన్నీ మీకు నచ్చిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి.
ఇంకా ముందు ముందు మాట్లాడతాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మైదర్ గారు, దేవేష్ గారు, అనంత్ గారు ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ అదే ధైర్యంతో సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మనం హిట్ కొట్టబోతున్నాము. అండ్ విల్ డెఫినెట్లీ get back the money that we have spent is what I strongly believe. Thank you so much for this opportunity. ఈ థ్యాంక్ యూ సంతోష్కి చెప్తున్నాను నన్ను సినిమాలో తీసుకున్నందుకు. డార్లింగ్, ఇంకా చాలా వేదికలు ఉన్నాయి మన గురించి, నేను నీ గురించి, నువ్వు నా గురించి మాట్లాడుకోవడానికి. సో మరొకసారి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్ అబౌట్ పారిజాత పర్వం. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే టీజర్ కోసం వెయిట్ చేయండి, లేకపోతే ట్రైలర్ కోసం వెయిట్ చేయండి, లేకపోతే సినిమా కోసం వెయిట్ చేయండి. బట్ ఏదో ఒకటైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్.